ధరించిన అఘోరి మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు వచ్చారు. మహిళా అఘోరి నాగసాధును చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. మహిళా అఘోరితో 99 టీవీ ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి సందర్భంగా లేడీ అఘోరి శ్రీశైలం కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడ సాధన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు అఘోరి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. మీరు ఎప్పుడు వచ్చారు, ఎటువంటి సాధన చేశారు? ఇక్కడ నైట్ వచ్చాను. నైట్ 9 గంటలకు ఇక్కడికి వచ్చాను. నైట్ అంతా ఇక్కడనే ఉన్నాను, క్రియలు చేసుకుంటూ. కొన్ని పూజలు అవి ఉంటాయి, వాటితో పాటు సాధన చేసుకుంటూ కొన్ని క్రియలు చేస్తూ ఇక్కడనే ఉన్నాను. ఇప్పుడు బయలుదేరుతున్నాను. అంటే మీపై అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆరోపణలు వచ్చేటువంటి వారిపై ఎటువంటి జవాబు ఇస్తారు? ఇంకెన్ని ఆరోపణలు చేసుకున్నాను, నా పని నేను చేసుకుంటూ, నా పూజలు నేను ఇందులోనే లీలమై ఉన్నాను కాబట్టి ఇదే చేయాలి, తప్పదు. అంటే మీరు ఇప్పటికే మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, కేదార్నాథ్ కావచ్చు, అటు మన జరిగినటువంటి కుంభమేళకు కూడా వెళ్ళారు. అవును, ఇప్పుడు కుంభమేళ ఇప్పుడు అయిపోయింది కదా. కుంభమేళకి వెళ్ళి వచ్చాను. కుంభమేళ తర్వాత మళ్ళీ అన్ని చోట్ల తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ గుజరాత్ కూడా వెళ్తున్నాను. అంటే ఇప్పటివరకు ఎన్ని ఆలయాలకి మీరు వెళ్ళారు? ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని తిరిగాను. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు అన్నీ తిరిగేసిన. ఇప్పుడు తిరగడానికంటూ ఏం లేదు, ఇలాగే శ్మశానాలు వాటినే మంచిగా ధ్యానం చేసుకుంటూ ఎప్పుడైనా ఆయనకు లీలమై ఉండుతూ ఇలానే ఉంటున్నాం ఇంకెక్కువ. అంటే మనం చూస్తున్నాం, మొత్తంగా అయితే నిన్న సాయంత్రం ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో అంతా కూడా శ్మశాన వాటికల్లోనే ఉంటూ వారు ఇక్కడ ధ్యానం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు ఆ రాత్రి అంతా కూడా ధ్యానం చేసుకుంటూనే ఇక్కడనే ఉన్నామని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ చేస్తున్నటువంటి ధ్యానం కార్యక్రమంలో అంటే ఎటువంటి ప్రోగ్రామ్స్ చేశారు? అంటే మీరు అక్కడ కూర్చొని కూడా అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలో చేస్తున్నటువంటి ఆ పూజలు కావచ్చు. అదే చెప్తున్నా కదా, అన్నీ మహాదేవునికి సంబంధించినవి. ఆయనకు ఎంత చేసినా మేము శరీరంతో సహా త్యాగం చేసినాం కదా. మేము ఎంత చేసినా కూడా ఆయనకు ఏమి ఇచ్చినా అంత ఉండలేదు కాబట్టి మేము ధ్యానం చేసి ఆయనకు లీలమైపోయి ఆయనతోనే మంచిగా ఆనందంగా ఉండగలుగుతాం. మాకు వేరే ఎక్కడ కూడా మీరు ఏదైతే నశలా ఉంటుందో మేము ధ్యానంలో కూర్చుంటే మాకు సాక్షాత్తం ఆయనే కనబడతాయి కాబట్టి అదే పెద్ద వరం మాకు. దీనికంటే పెద్ద పుణ్యక్షేత్రం ఇంకోటి ఉండదు, దీనికంటే పవిత్రమైన ప్లేస్ కూడా ఇంకోటి ఉండదు. చివరికి అందరు రావాల్సింది ఇక్కడికే కాబట్టి దీన్ని నేను పవిత్రంగా చూసి ఇక్కడనే ధ్యానాలు గిన్నెలు అన్ని ఇక్కడనే చేస్తుంటాను. మొత్తానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని కూడా పూజలు కూడా చేపడుతున్నాము, ఇక్కడనే ధ్యానం చేసుకుంటూ ఉంటున్నానని చెప్పేసి కూడా అఘోరి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం చాలామంది కూడా ఇక్కడ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు అవన్నీ కూడా చూసేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వారు చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి అయితే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేక మంది ఆరోపణలు చేస్తారు. ఆరోపణలకు నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పేసి కూడా అఘోరి కూడా చెప్తున్నారు. ఎందుకంటే నా పని నేను శివయ్యకి నేను పూర్తి స్థాయిలో కూడా ఉన్నా కాబట్టి వారు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు అవే కార్యక్రమాల్లో నేను నిమగ్నమై ఉంటానని చెప్పేసి కూడా లేడీ అఘోరి కూడా